అనుకున్నా సార్, ఆశ వదులుకున్నా నా పిల్లలు నేను ధైర్యంతో. సార్ దయ వల్ల ఇంతమంది 11 కార్లతో పోయినా కూడా అంత అరాచకత్వంగా మేము ముందు ముందు కూడా మాకు ఏమవుతుందో మాకు తెలియదు. ఇప్పటికి మీరు ఊళ్ళో భయంగానే ఉంది? భయంగానే ఉంది సార్, మరి చాలా భయంగానే ఉంది. అసలు నడువులోనే ఆయన మాకు ఇంకా వేయాలన్నా మీకు ఆపోజిట్ చేసిండు ఆయన. నడువులోనే బాగా జాతిగా ఊళ్ళోనే తిరుగుతుండు ఆయన. ఆయనకి ఇదివరకు మాకు ఎటువంటి కక్షలు లేవు. కనీసం నామినేషన్ వేస్తేనే ఇంత అరాచకత్వం చేస్తుండు. ఇంకా ముందు ముందు ఇంకేంటి అసలు? అదేమన్నా రాజ్యాధికారం ఇంకేంటి? బానిసల కాలం అయితే మన లేదు. నేను ఎంఏ బీఈడి మోడల్ స్కూల్, టీఎస్ మోడల్ స్కూల్లో నేను గెస్ట్ లెక్చరర్ని. నాకు అన్ని తెలుసు. మరి ప్రజలకు అర్థం కావాలి. కనీసం మానవ విలువలు మర్చిపోయి పోసి అందులో మందు పోసి నా భర్తను కడుపులో గుచ్చుకుంటూ కారులో కూర్చోబెట్టి కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ తాగమనడం కరెక్ట్ కాదు. నాకు అది చెప్తుంటే నాకు గుండె పగిలిపోయింది. అసలు ఇప్పటికీ 10 మందిలో మీడియా ముందు అందరికి చెప్తుంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ మనిషి ఇప్పటి వరకు బతుకున్నాడంటే మీరు ఆలోచించండి సార్. ఇది నేను అస్సలు తీవ్రంగా బాధపడుతున్నా. పోరాడతాం సార్. ఇంతవరకు వచ్చినాం. గ్రామ పెద్దల సహకారం ఉండబట్టే నేను ధైర్యంగా మెచ్చుకొని ముసలి వాళ్ళందరూ కూడా ఇలా మెచ్చుకుంటున్నారు. ధైర్యం చేసిన బిడ్డ, నువ్వు గట్టిగా నిలబడాలి బిడ్డ అంటారు. మా ఆయనను కూడా మెచ్చుకున్నారు. ఇప్పుడు కరెక్ట్ గిరి పని చేసిండు. ఇలానే పోతే బానిసల కాలం ఉన్నామా మనము? నిజాం కాలం స్వాతంత్రం వచ్చింది ఎన్నో సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ వచ్చి కూడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది. అయినా సరే మళ్ళీ వెనకటి రోజులు పోతున్నాయి. ఇది బానిసల కాలమా? రాజులే పాలన కాలంలో అంత ఏహ్యమైన పని చేయలేదు. మరి ఇలా ప్రజాస్వామ్య కాలంలో ప్రజాపాలన జరుగుతున్న కాలంలో కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో కనీసం మేము నామినేషన్ వేస్తేనే ఇంత అరాచకత్వం జరుగుతుంది. బానిస కాలం కాదు కదా. నేను ప్రజాస్వామ్యంలో మనం కూడా పోరాడే హక్కు ఉంది. అంత గెలిచే హోప్స్ లేకనే నన్ను మా ఆయన కిడ్నాప్ చేయడం, నన్ను నామినేషన్ వేయొద్దని అన్ని సంఘటనలు జరుగుతున్నాయి.